హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు పొలాల వైపు వచ్చాము. పొలాలు చూద్దామని. చూడండి, పొలాలు ఎంత పచ్చగా చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ పొలాల మధ్య ఉండే ఒక డొంక ఉంటుంది, మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్లలో ఈరోజు ఇంతకుముందు ఎక్కడ చూసినా ఈ మట్టి రోడ్లే ఉండేవి, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇప్పుడంతా ఫుల్గా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు పడిపోయి ఈ మట్టి రోడ్లు చూద్దామంటే ఇప్పుడు కనిపించట్లేదు. అందుకని ఈ మట్టి రోడ్లలో వెళ్తే ఎలా ఉంటుందని ఇటువైపు వచ్చాము. ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ మా వాళ్ళు ఈ రోడ్లో నడుద్దామని చెప్పి నడిచి వస్తున్నారు అనమాట. దగ్గర 1 కిలోమీటర్ వరకు నడిచారు. చాలా దూరం, ప్రశాంతంగా ఉంది. అయితే ఇక్కడ రాజధాని పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి మేము వచ్చిన ఏరియాలకి. ఇక్కడ చూడండి, ఇలా అంతా మట్టి బాగా తోలేసి ఏంటి చూడండి, మొత్తం చూడండి, ఏరియా చూడండి ఎలా ఉందో. అన్ని పనులు జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. చూసారు ఫ్రెండ్స్, లోపల పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ దగ్గరగా చూస్తున్నాను. పెద్ద డ్రైనేజ్ అనుకుంటుంది. బాగా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. ఇంతకుముందు ఇవన్నీ పంట పొలాలు. అయితే రాజధానికి ఇచ్చారు ఈ పొలాలన్నీ. ఇప్పుడు రాజధాని వర్కులు జరుగుతున్నాయి. చూద్దాం, మళ్ళీ ఎదరికి వెళ్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మట్టి మాత్రం బాగా ఫుల్గా తోలేశారు. అంటే తర్వాత కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుందో మనకు అయితే తెలియదు, కానీ మట్టి ఫుల్గా తోలేశారు పొలాల్లోంచి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీకు అంతా చూపిస్తున్నాను. ఈ సైడ్ అయితే అంతా పంట పొలాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకాస్త ముందుకు వెళ్దాం, తర్వాత ఇంక మళ్ళీ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇటు వచ్చాము, పొలాల్లోకి వచ్చాము. పంట పొలాలు, పచ్చటి పంట పొలాల్లోకి వచ్చేసాము. మీకు పొలాలు చూపిద్దామని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇది టమాటా చేనులోకి వచ్చాము ప్రస్తుతానికి. టమాటా చేను చూపిస్తున్నాను చూడండి. ఇది టమాటా అనమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, చూసారా? ఓకే, వేరే చూపిస్తాను మళ్ళీ మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ పొలాల్లో అక్కడ కొంగలు చూడండి ఎలా ఉన్నాయో. కొంగలు చూసారా? ఓకే, గుట్లుగా ఉన్నాయి. చూసారు కొంగలు? చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ పొలాల అందాలన్నీ చూపిస్తున్నాను మీకు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా ఆస్వాదిస్తున్నాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తిమీర చేలోకి వెళ్తున్నాము. కొత్తిమీర ఇది చూడండి, కొత్తిమీర పంట వేశారు. ఇది మనం వాడుకుంటాం కదా, కొత్తిమీర పొలాల కూరల్లో వాడుకుంటాం కదా కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర చేను అనమాట ఇది మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం కొత్తిమీరే. చూసారా? చూడండి, చూసారు ఫ్రెండ్స్? ఓకే, మళ్ళీ ఇంకోసారికి వెళ్దాం. చూడండి, చేలో ఇక్కడ ఆగాము. మేమైతే టమాటా కోసుకొని తింటుంది. అప్పటికప్పుడు కోసుకొని తినే టమాటా చాలా టేస్ట్ ఉంటుంది. ఆ రుచే వేరు అనమాట. చాలా బాగుంటుంది.
మనకు కోసుకొచ్చి మార్కెట్కి వచ్చి అమ్మి మనం తినేటప్పటికి అది ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అప్పటికప్పుడు చేలో కోసుకునే తినే టేస్ట్ వేరే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. చూడండి, అయితే మేమైతే ఈ డొంకనే వెళ్దామని మేము నిర్ణయించుకున్నాము. ఈ డొంక ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాం అనమాట. ఈ రోడ్డు ఈ మట్టి రోడ్డు మొత్తం లాస్ట్కి ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తాం అనమాట. ఈ రోడ్డు మొత్తం వెళ్ళిపోతాం అనమాట. ఇటు కూడా ఇటు ఒక మట్టి రోడ్డు ఉంది, ఇటు ఒక మట్టి రోడ్డు ఉంది, ఇటు ఒక మట్టి రోడ్డు ఉంది. సెంటర్లో ఉన్నాను అనమాట. నేను మొత్తం తిరిగి చూపిద్దామని చెప్పి వెళ్తున్నాము. నన్ను చూపివే మొత్తం తిరిగి చూపిద్దామని చెప్పి వెళ్తున్నాను. వెళ్ళిపోతాం, లాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మనం వేరే చోటుకు వచ్చాము. మళ్ళీ పొలాల్లోనే తిరుగుతున్నాం కదా. అది చూడండి, సొరకాయ తోటకు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇంకా కాయలు పడలేదు, పూత మీద ఉంది చేను, ఇంకా కాయ పడలేదు అనమాట. అక్కడెక్కడో చిన్న కాయ పడినట్టు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఒక చిన్న కాయ కనిపిస్తుంది అక్కడ. అదిగోండి, ఏంటి సొర తోటకు వచ్చాము. ఆ పక్కన ములగ తోట ఉంది. చూసారు ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే వచ్చి చూస్తున్నాము, మొత్తం చూసి తిరిగి ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, సొరకాయ చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. ముందుకి ఇక అక్కడ ఎదురు సైట్కి వెళ్ళి సొరకాయ ఉందా? చివరాబి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎదరికి వెళ్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఈసారి మీకు మొక్కజొన్న చేను చూపిస్తున్నాను. ఇది మొక్కజొన్న చేను అనమాట. మొక్కజొన్న కంకులు తెలుసు కదా, మొక్కజొన్న కంకులు అంటారు, కండ్లు అంటారు. అది ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది చేను. ఇంకా తర్వాత వస్తుంది అనమాట, కండ్లు కాస్తాయి దీనికి. సో మీకు అన్నీ చూపిస్తాను, వరుసనే వెళ్తున్నాను చూపించుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క పనులు జరుగుతున్నాయి, రాజధాని పనులు. ఇంకా చిన్నది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వేరే సైడ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పనులు చేసేవాళ్ళు వీళ్ళు షెడ్లు నిర్మించుకున్నారు. ఇక్కడ ఏంటి పనులు జరుగుతున్నాయి. వీళ్ళంతా ఇక్కడ షెడ్లు నిర్మించుకొని ఈ పొలాల్లోనే ఈ రాజధాని పనులు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డే అండ్ నైట్ ఇక్కడే ఉంటారు, ఉండి ఈ పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక పక్క చూడండి, ఒక పక్క పనులు జరుగుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, మీకు కనిపించే బిల్డింగ్లు ఏంటంటే డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి ఆరోగ్యాశ్రమం అన్నమాట. అది తెలుసుగా మీకు చాలామందికి తెలుసు. మంతెన సత్యనారాయణ గారు, ఆయన హౌస్ కనిపిస్తుంది చాలా దూరం నుంచి. మేము అక్కడ దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ ఇంకో ఏరియాకి వెళ్దాం, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక మీకు కొంగలు చూపించాను కదా, ఇక్కడ మళ్ళీ వందలాది కొంగలు ఇక్కడ వచ్చి ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ వేరే చోట చూడండి. ఇక్కడ కొంగలు చూసి బాగా ఆస్వాదించవచ్చు మనం. చూసారా, వందల కొంగలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరు వాతావరణం అంటే ఇలా ఉంటుంది. మనకి అన్ని రకాలు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చేనుకి నీళ్ళు పెడుతున్నారు, ఆ మోటార్ సౌండ్ వినిపిస్తుంది. చూడండి, ఇక్కడ చేనుకి నీళ్ళు పెడుతున్నారు అనమాట రైతు. అది మోటార్ అనమాట, మనకి వినిపించే సౌండ్ అది. చూడండి ఫ్రెండ్స్,
నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీకు పొలాలన్నీ చూపించాను, పంటల పొలాలు చూపించాను. అవి దాంట్లో వచ్చేస్తాం. మాకు మేకలు గొర్రెలు ఉన్నాయి, కాసుకుంటూ వస్తున్నారు. ఏ ఊరండి మీది? ఇదేనా? ఇక్కడేనా? ఈ ఊరేనా? ఓకే. ఎంగడపాలెమేనా? చూడండి, ఇదిగో గొర్రె పొట్టేలు చూడండి. ఇదిగో చలాగా ఎగురుతుంది. మేకలు అన్నీ మేకలాగే ఉన్నాయి. అన్నీ మేకలే ఉన్నాయి. చూడండి. అంటే మేకలు ఏదన్నా ఇబ్బంది కలగకుండా ఏమైనా వస్తే కుక్కను నేను తీసుకెళ్తున్నారా మీరు? అలవాటేనా? కుక్కలు అలవాటేనా మీకు? అంటే మేకల కోసం వేరే కుక్కలు వస్తే రానిదు. ఓకే ఓకే. ఏది కుక్క? రైట్. ఏంటి కాపలానా? చూడండి అక్కడ మామ కూడా మేకలు ఎమ్మటి, ఆ మామ కూడా ఇది ఈ తాతయ్య మా మామ కూడా ఉన్నారు చూడు, అక్కడ వెళ్తున్నారు ఎమ్మటి పడి. అయితే వీళ్ళు మేకలు ఎంత దూరం అంత దూరం నడిచి వెళ్ళాలండి. ఏంటి మేకలు కాయటం అంటే చాలా కష్టం. అవి ఎంత దూరం నడిచి వెళ్తుంటే అంత దూరం వెళ్ళాలి. ఈ చిన్న చిన్న బుజ్జి మేకలు చూడండి ఎలా ఉన్నాయో, చూస్తాక ఎంత అందంగా ఉండే చిన్న చిన్న మేకలు పిల్లలు చూడండి. ఇది బుజ్జి మేకలు చూడండి చూడండి. ఇదిగో బుజ్జి మేక. ఇక చూడండి అక్కడ తెల్ల మేకలు 2 చిన్న మేకలు చాలా ముద్దుగా ఉన్నాయి. చూస్తారు ఫ్రెండ్స్, ఇంకా ఎదురున్నాయి. ఇదిగో లాస్ట్ కూడా ఉన్నాయి. మేకలు మాత్రం చాలా ముద్దుగా ఉన్నాయి, చిన్నవి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్.